అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన సిబ్బంది నివసించే అపార్ట్మెంట్ లో అకస్మాత్తుగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారణం చెప్పకుండా జనసేన సిబ్బంది గదుల్లో సోదాలు చేశారు. సోదాల సమయంలో అపార్ట్మెంట్ వాచ్మెన్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఏ గదుల్లో ఎవరెవరు ఉంటున్నారో చెప్పాలని వాచ్మెన్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న జనసేన నేతలు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఓ అపార్ట్మెంట్ ను తీసుకుని దానికి పవన్ అద్దె చెల్లిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో పవన్ సెక్యూరిటీ కార్యాలయం సిబ్బంది నివాసం ఉండే ఫ్లాట్లలో పోలీసులు తనిఖీలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఫోన్ చేస్తామన్నా అలా కాదు తీయండి అంటే ఎప్పుడో ఫోన్ కోసం వెళ్ళాడు. ఈలోపు మీరు తీస్తారా తీరా అని చెప్పేసి ఒక ఆయనేమో ఏదో చీకటిగా ఉంది నాకు గన్ లాగా ఉంది చూపించాడు. అదేనండి, ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయభ్రాంతులు చేసి ఈ రోజున ఇప్పుడు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్ ఫోటోగ్రాఫర్సు సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు. అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది? మేమైతే చెప్తా ఉన్నాం దేనికి తడవాల్సిన అవసరం లేదు. మేము నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరును చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు. ఇది మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మంగళగిరి నుంచి. ఇది అంటే సందేశం ఏంటంటే రాష్ట్ర నాయకులు అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు. మరి మీరు ఏమి సందేశం వాళ్ళని సెక్యూరిటీ గార్డులను వాళ్ళని మెడపట్టుకొని ఆడవాళ్ళని చూడుకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అన్నమాట దీనికి.